అఫెన్స్ రిలేటెడ్ ఇష్యూ ఉందా గనక హా, బిఎన్ఎస్ యాక్ట్ కింద కానీ సిఆర్పిసి కింద కానీ గతంలో ఇచ్చినట్టు దీంట్లో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏదైతే డిస్టిలరీలు కంపెనీలు ఏదైతే మ్యానిపులేషన్ చేసి రోల్ ఆఫ్ ది దట్ లిక్కర్ స్కామ్లు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి ఆక్షన్ అయ్యొచ్చు, ఓకే. రికవరీ అంటే చేసుకోవడానికి. దీనికి రిలేటెడ్ కాని ప్రాపర్టీస్ అయినా కూడా అయినా కూడా వీళ్ళు కంపెనీ వీళ్ళు గనక ఇంత నొక్కేశారని గనక ప్రూవ్ అయితే అంత మొత్తానికి సమాన విలువైన వాళ్ళ వేరే ఆస్తులైనా స్వాధీనం చేసుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీతో చేశారు, కంపెనీ పేరు ఉపయోగించేశారు. కరెక్ట్ కరెక్ట్ కానీ కరెక్ట్. చేసిన వాళ్ళంతా ఎవరు ఇండివిజువల్ కెపాసిటీతో చేశారు, మెయిన్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ కోఆపరేషన్ కాబట్టి. అవును. కాబట్టి ఇండివిజువల్ గా కూడా రెస్పాన్సిబుల్. ఎందుకంటే వచ్చిన సంపాదనని కంపెనీలో ఖర్చు పెట్టాల, వచ్చిన సంపాదనని వేరే విధంగా తరలించుకొని వేరే విధంగా హవాలా పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని ఇండివిజువల్ గా కూడా వాళ్ళు రెస్పాన్సిబులే కదా. అవును. ఇండివిజువల్ వాళ్ళని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అవును. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు కానీ తర్వాత వాళ్ళ హవాలాలో పెట్టి దాన్ని రికవరీ చేసుకోవటం కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులను ఆక్షన్ చేయడం కానీ ఎంతవరకు సాధ్యమంతైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేసేసి దాని ద్వారా కూడా దాన్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం కానీ తర్వాత ఆల్రెడీ అటాచ్మెంట్ మీరు ఇందాట్లో కూడా చెప్పారు, ఆల్రెడీ గవర్నమెంట్ కొంత అటాచ్మెంట్ చేసింది కదా అవును. కొంత ప్రాపర్టీని. ఏది కోర్టు ఆదేశాల ప్రకారం అటాచ్ చేశారు సీజ్ అయినటువంటి, అట్లాగే ఆ దిశలోనే ఉన్న ఆస్తులందరినీ కూడా అటాచ్ చేసి ఫైనల్ కంక్లూజన్ ఏమొచ్చిందంటే ఈ కోర్టు అంతా కూడా రేపు పొద్దున ముద్దాయిలుగా వాళ్ళు మొత్తం కూడా కన్విక్షన్ ఇచ్చి సెంటెన్స్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్షన్ వేసి ఎంత 357 కింద మన హైకోర్టు మన కోర్ట్స్కి పవర్ ఉంది, మొత్తం కూడా కాంపన్సేషన్ పే చేయండి ఎవరైతే బాధితులు ఉన్నారో, అది గవర్నమెంటే పెద్ద బాధితుడు కాబట్టి గవర్నమెంట్కి మొత్తం రికవరీ చేయాలి. అట్లాగే ఎవరైతే నాసిరకం ఉపయోగించుకొని దానివల్ల చనిపోయిన వ్యక్తులు కూడా కోర్టుకు ఫుల్ ప్లెడ్జ్డ్ పవర్స్ ఉన్నాయండి. ఈ ఆస్తులన్నింటిని కూడా ఫుల్ చేసేటట్టు కాంపన్సేషన్ చేసేటువంటి పవర్, దాన్ని మళ్ళీ రికవరీ యాక్ట్ కానీ ఏమీ అవసరం లేదు. క్రిమినల్ కేసు రిలేటెడ్లో కేసు ప్రూవ్ అయితే చాలు, మొత్తం వాళ్ళకుండా ఆస్తులు మొత్తం చేయాల్సినటువంటి అవకాశం అయితే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో ఈడీ అటాచ్మెంట్లు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇచ్చేయచ్చా? అదే కదా. సిఆర్పి డైరెక్ట్ యాక్ట్ లోనే ఉంది, సిఆర్పిసిలోనే ఉంది. అటాచ్మెంట్ ప్రకారం ఇప్పుడు 60 కోట్లు 70 కోట్లు కూడా అటాచ్మెంట్స్ కోర్టు ఆదేశాల ప్రకారం చేసింది. అవును. అయితే తర్వాత రెండో ఇష్యూ అండి, ఇందాక మీరు మంచి ఇష్యూ ప్రస్తావించారు. ఏదైతే కంపెనీస్ ఈ 18 కంపెనీస్ ఇవి ఉండే డిస్టరీ చేశారు, మీరు దాన్ని స్పష్టంగా కూడా వాళ్ళ యొక్క రోలు వాళ్ళ యొక్క కెపాసిటీ చెప్పినప్పుడు ఇక్కడ శాసీట్లో కూడా చాలా స్పష్టంగా అడ్రస్ తెలియదు, వాళ్ళకి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్స్ లేవు, వాళ్ళకి సంబంధించి ఆడిటర్ సర్టిఫై చేసిన డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ మార్క్స్ లేవు, ఇవన్నీ కూడా స్పష్టంగా కూడా మీ అడ్రస్ కనీసం అడ్రస్లు కూడా లేవు. అడ్రస్ లేని కూడా తప్పుడు అడ్రస్ ఇచ్చాడు దాన్ని కూడా స్పష్టంగా కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఈ స్కామ్ కోసమే పుట్టిన కంపెనీలు అండి అవి, అర్థమవుతుందిగా. అంటే అది ప్రూవ్ అయింది అంటున్నా. కరెక్ట్ కరెక్ట్. దానికి మళ్ళీ ఆర్ఓలో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఉండే పరిస్థితి, అసలు అడ్రస్సే లేదు, ఫోటోలో లేవు, సర్టిఫికేషన్ లేదు, ఏమీ లేవు, ఓన్లీ పేపర్ మీద ఉంటుంది కంపెనీ, పేపర్ మీద అడ్రస్ ఉంటాయి, అంతే జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాదు, వీళ్ళు ఒక లేబుల్ అంటిస్తారు, మధ్యలో ఒక వాటర్ పోస్తారు, స్పిరిట్ పోస్తారు, దానికి కావాల్సిన కలర్ ఏది ఉంటే దాని దగ్గర డిస్కేజ్ ఇచ్చి బ్రాందీ అయితే బ్రాందీ, దీనికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అది మ్యానుఫ్యాక్చరింగ్, ఒక బాటిల్ ఒక ఏదో ఒక చిన్న స్పిరిట్ ఒక కలర్ అంతే చేసే జనాల్ని ఇమీడియట్గా కిక్కిచ్చే విధంగా చేసినట్టు విధానం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మూడో విషయం అండి, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న పాలసీ డిసిషన్స్లో ఇప్పుడైనా మొత్తం పరిశీలిస్తే జీవో ప్రకారం పట్టాభి గారి ప్రస్తావించిందైనా నేను ప్రస్తావించినైనా కూడా ఓన్లీ ఎండి గారు వాసుదేవ్ రెడ్డి గారు రాసినటువంటి పాలసీని చేంజ్ చేయమని చెప్పేసి అని ఒక కోరిక మీదే గవర్నమెంట్ పాలసీ చేసిందని చెప్పేసి వాళ్ళు రిఫరెన్స్లో రాశారు. ఎక్కడ మినిట్స్ బుక్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ జరిగినట్టు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. గవర్నమెంట్ డిసిషన్ త్రూ క్యాబినెట్ మీటింగ్ ద్వారా జరిగింది, ఈ డిసిషన్ తీసుకునే విషయం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఓన్లీ బిట్వీన్ ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఎం ఈ మధ్య జరిగినటువంటి జీవో మాత్రమే ఉంది. తర్వాత ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి డేటా ఇందాక మేడం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, డేటా ఆపరేషన్స్లో కూడా మ్యానిపులేషన్ జరిగినట్టుగా కూడా దీనికి సంబంధించి హలోగ్రామ్ ఉపయోగించే దాన్ని కూడా ఉపయోగించకుండా సి ఫామ్ అనే దాన్ని ఉపయోగించి దాంట్లో సి కోడ్ అని ఉపయోగించే దాన్ని కూడా గత గవర్నమెంట్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుందాన్ని కూడా తీసేసి వాళ్ళు విధంగా మార్చుకున్న విధానం కూడా దీంట్లో కూడా పూర్తిగా పొందుపరిచినటువంటి విధానం అయితే స్పష్టంగా చూడడం జరిగిందండి. రైట్. ఇక మనం ఒక్కసారి గఫూర్ గారు, మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది, చాలా స్కాములు చూశారు.